నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ. మదనపల్లిలో బస్సుతో సహా దొంగ అదుపులోకి తీసుకున్న ఆర్టీసీ సిబ్బంది. మల్లయ్యకొండ మైనింగ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సాదికొండ అపహరణ. సీఎం చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకులా టెన్షన్ గా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ. తక్కువ ధరకే 5 కోట్ల భూమిని ఎర్రవేసి 14 లక్షల టోకరా వేసిన 5గురు ముఠా సభ్యులు అరెస్ట్. కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ స్కౌట్ అండ్ గైడ్స్ దినోత్సవం. ఇక డీటెయిల్స్ చూస్తే తక్కువ ధరకే 5 కోట్ల భూమిని ఎర్రవేసి 14 లక్షల టోకరా వేసిన 5గురు ముఠా సభ్యులు అరెస్ట్. నమస్కారం అండి. ఇదివరకు తెలియజేసినట్టు మనకి మదనపల్లి తాలూకా లిమిట్స్లో ఒక ఫేక్ పాస్బుక్, పట్టా పాస్బుక్ తయారు చేస్తున్న ఒక ముఠా గురించి మనకి సమాచారం వచ్చి, ఏదైతే బాధితుల దగ్గర నుండి వచ్చిన సమాచారం కంప్లైంట్ మేరకు మనం రీసెంట్గా తాలూకా స్టేషన్లో 220/26 అనే ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసాం. ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ, ఫార్జరీ మరియు చీటింగ్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి, ఇందులో ముఖ్యమైన ముద్దాయి శేఖర్ అనే వ్యక్తిగా గుర్తించాము. బ్రోకర్ పని చేస్తారు కదా లోకల్గా. ఇతను కొంతమంది ల్యాండ్ ఎవరైతే ఒక ఎస్సీ గ్రూప్ వాళ్ళ అనుభవం ఉందో ఆ ల్యాండ్ కంప్లైంట్ విక్టిమ్స్కి చూపెట్టి 2.52 ఏకర్లు భూమిని, ఆల్మోస్ట్ సుమారు 5 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 13 లక్షలకే వాళ్ళకి ఇస్తామని అగ్రిమెంట్ రాయించుకొని ఒక అన్రిజిస్టర్డ్ సేల్ డాక్యుమెంట్ కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. అది రాయించిన తర్వాత 1 లక్ష రూపాయలు అదనంగా ఎంఆర్ఓ ఆఫీస్ మరియు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిషనల్గా డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. టోటల్గా 14 లక్షలు తీసుకొని ఆ భూమి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి విక్టిమ్స్కి కూడా ఇటువంటిది అందజేయడం జరిగిందండి. ఇది కంప్లీట్ ఫేక్ అని మనకి తెలిసింది. ఈ తహసీల్దార్ సిగ్నేచర్ మరియు స్టాంప్ కూడాను కంప్లీట్ ఫేక్ అని మనకి తహసీల్దార్ గారు నిర్ధారించడం జరిగింది. దీనిలోని మనకి బ్యాక్వర్డ్ ఈ పాస్బుక్ ఎవరైతే ఫేక్ పాస్బుక్స్ క్రియేట్ చేశారో ఆ వ్యక్తిని కూడా త్వరలోనే పట్టుకుంటాము, సమాచారం ఉంది. అండ్ ఇటువంటి బాధితులు ఇంకెవరైనా ఉన్నా ఈ ఫేక్ పాస్బుక్ సంబంధించి కానీ అదర్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించి బాధితులు ఉంటే ఖచ్చితంగా పోలీస్ వారికి అప్రోచ్ అయితే దీనిలోని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని అన్నమయ్య జిల్లా పోలీసు వారు అడుగుతున్నారండి. ఇది వరకు మనకి ఓన్లీ ఎప్పుడు కూడాను సమాచారం మాత్రమే వచ్చేదండి. ఫస్ట్ టైం మనకి బాధితులు డాక్యుమెంట్స్ పాటు వచ్చారు. ఫేక్ పట్టదారు పాస్బుక్ మరియు ఈ సేల్ లీడ్తో పాటు వచ్చారు, అన్రిజిస్టర్డ్ సేల్ లీడ్. సో ఇవన్నీ మనం చూసి పబ్లిసిటీ ఇస్తున్నాం వైడ్గా. ఎవరైనా ఇతర బాధితులు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఎవరైతే మనకి ఈ శేఖర్తో పాటు మనకి ఎవరైతే ఆ భూమి వాళ్ళదే అని చెప్పి నమ్మించి ఈ 2.52 ఏకర్స్ ల్యాండ్ వాళ్ళ పొజిషన్లో ఉందో గుర్రం గడియారం మురళి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండి. వీళ్ళందరూ వాళ్ళే ఈ బ్రోకర్ని మధ్యవర్తిగా పెట్టుకొని విక్టిమ్స్కి ల్యాండ్ అమ్మడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలోని కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ మరియు మెయిన్ పర్సన్ ఎవరైతే ఈ పట్టాదారు పాస్బుక్ క్రియేట్ చేశామండి. ఇంతకుముందు 2 టౌన్లోని ఒకటి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చిందని చెప్పి 1 టౌన్లో ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళు ఎవరైనా బెదిరించడం కానీ లేదంటే ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే పోలీస్ వారికి అందజేయచ్చు, లేదంటే కలెక్టరేట్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందజేసి అందులో రెక్టిఫికేషన్స్ కానీ లేదంటే యాక్షన్ తగిన డిపార్ట్మెంట్లో క్రిమినల్ యాక్షన్ వాళ్ళు కోరచ్చు. అంతేగాని ఎక్స్టార్షన్ కానీ లేదంటే బెదిరింపు చర్యలు అనేవి కరెక్ట్ కాదని ఈ వేదికగా మనం. ప్రపంచ స్కౌట్స్ గార్డ్ దినోత్సవంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కొన్బెల్లి, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి నేతృత్వంలో స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు జిల్లా ఎస్పీని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్కార్ఫ్ ను ధరింపజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, పెద్దల పట్ల గౌరవం, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంపొందించడంలో స్కౌట్ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థులు స్కౌట్ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. జిల్లాలో బాల భట్టుల ఉద్యమం మరింత బలోపేతం కావడానికి తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఇంటికి పెద్ద కొడుకులా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ నగదులు అందించి ఆదుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు. నేడు మదనపల్లి గ్రామీణ మండలం కొత్త ఇండ్లు పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా తన చేతులతో పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని, అవ్వాతాతలకు పెన్షన్ నగదును 1వ తేదీనే వారి ఇంటి వద్దకే వెళ్లి అందించి పెద్ద కొడుకు అవుతానని గతంలో చెప్పినట్లే నేడు వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లను 4,000, 6,000, 15,000 రూపాయల వరకు పెన్షన్లు అందిస్తున్నారని, ఆదరణ కరువైన అభాగ్యులకు, నిరుపేదలకు, వృద్ధులకు పెన్షన్లు అందించి ఆదుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మసూర్, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం నాయకులు తాళ్లగిరి, పత్తి దొరస్వామి నాయుడు, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1వ తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి దాదాపు 21 కోటి రూపాయలు 4,000, 6,000, 10,000, 15,000 చొప్పున డిజేబుల్ టోటల్ బెడ్ రిడెన్ వాళ్ళకి 15,000, పార్షియల్ ఉన్న వాళ్ళకి 10,000, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పార్షియల్ ఉన్న వాళ్ళకి 6,000, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ మరియు విడో పెన్షన్ వచ్చి 4,000 రూపాయలు చొప్పున మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 22 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నాం. ప్రభుత్వం ప్రజల పట్ల, ప్రజా అవసరాల పట్ల చాలా బాధ్యతగా ఉంది. ఈరోజు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రాష్ట్ర రాజధాని ఒక పక్క, పోలవరం ఒక పక్క, తల్లికి వందనం ఒక పక్క, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. ఈ విధంగా ఈరోజు సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం. ఇంకా బాధ్యతగా పనిచేస్తామని సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ, మదనపల్లిలో బస్సుతో సహా దొంగ అదుపులోకి. సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ డిపోలో శుక్రవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు. మదనపల్లి బైపాస్ రోడ్లో కాపు కాసిన ఆర్టీసీ సిబ్బంది తట్టివారి తల్లి వద్ద అడ్డుకొని దొంగతో సహా బస్సును స్వాధీనం చేసుకుని డిపోకు తీసుకెళ్లి కదిరి పోలీసులకు తెలపడంతో పోలీసులు ముద్దాయి శివను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న కదిరి పోలీసులు. మల్లయ్యకొండ మైనింగ్కు వ్యతిరేకంగా సాదికొండ అధిరోహణ. తంబలపల్లి మండలం మల్లయ్యకొండలో ప్రతిపాదిత మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనలలో భాగంగా నేడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు బోడిరెడ్డికోట గ్రామం నుండి సాదికొండను వేల తాళాలతో అధిరోహించి మైనింగ్కు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. కొండలను, అటవీ సంపదను, పర్యావరణాన్ని పరిరక్షించాలని, స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ మైనింగ్ ప్రతిపాదనను పూర్తిగా విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, రైతులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.